నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఫలితం వచ్చింది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి మరి ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించనుంది సీఎంగా ఎవరు ఉండనున్నారు అసలు ప్రజల నాడి ఎలా ఉంది మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఓటా సీఈఓ ఈ మధ్యనే మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో సర్వే నిర్వహించారు మరి ఏపీ యొక్క మూడ్ ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం అండి సో తెలంగాణ సర్వే చేశారు దాదాపు మీరు మీ సర్వే ప్రకారమే రిజల్ట్స్ కూడా వచ్చాయి సో తాజాగా ఏపీ సర్వే చేశారు అక్కడ ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక ప్రశ్న ఏంటంటే తెలంగాణలో ఒక గాలి వీసింది చాలామంది గాలి లేదు అది ఇది లేదన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది కర్ణాటక ఎన్నికల ఫలితం దాంతోపాటు ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క జోడో యాత్ర ప్రభావం తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద పడ్డట్టు తెలంగాణ ప్రభావం ఆంధ్ర మీద వైస్ వర్స పార్టీల మధ్య పడే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది జగన్ పార్టీ వైసీపీ పార్టీ అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ పార్టీ అక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ లేదు సో అందుకనే కాంగ్రెస్ పథకాలని కర్ణాటక నుంచి తెలంగాణకు మళ్లించవచ్చు కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి మళ్లించడం అనేది టెక్నికల్గా సైంటిఫిక్గా కరెక్ట్ కాదు ఎందుకంటే జనం మూడు చూసినప్పుడు జనంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏపీలో అసలు లేదు 1.5 to 2% మాకు చూపించింది మనకు చూపించినప్పుడు పర్సెంటేజ్ చూపించినప్పుడు సో అందుకనే కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా చూసి జోడో యాత్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా లేదంటే 6 గ్యారెంటీలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తాయంటే టెక్నికల్గా చెప్పంటే నో అని చెప్పాలి కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఈ రోజు తాజాగా మాట్లాడుకుంటే కొద్దిసేపటి క్రితం షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెను తీసుకొస్తుందే ఏపీ రాజకీయాలు ఆమెకు అప్పచెప్పడానికి అని చెప్తున్నారు సో ఇప్పటి నుంచి మీకు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ మనం జడ్జి చేసుకునే అవకాశం ఉంటుంది సో అందుకనే వేవ్ అనేది ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వేవ్ అక్కడ టీడీపీ పార్టీకి ఉందా అంటే డైరెక్ట్ చెప్పాలంటే నో అలాగని అక్కడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటే ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను ఎవరు క్యాష్ చేసుకుంటారు అనేది ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్ సో మనం సర్వే కంటే ముందు మరొక జనరల్ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ ప్రభావం అంటే ఈ యొక్క ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన ఉంటుందా క్లియర్ కట్గా అది మనము ఉంటుందని చెప్పడానికి జగనే సాక్ష్యం మనకి ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతలో 11 మంది ఎమ్మెల్యేలను మార్చాడు ఇప్పుడు నిన్న లేటెస్ట్గా ఒక 20-22 చిల్లర వరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెట్టారు అంటే మనకు తెలంగాణలో ఏం జరిగిందంటే కేసీఆర్ వ్యతిరేకతను ఎమ్మెల్యేలు మార్చకుండా అందరికీ టికెట్లు రెన్యువల్ చేయడం వల్ల ఓడిపోయాడు అనేది ఒక కన్క్లూజన్కి వచ్చారు ఆఫ్టర్ పోస్ట్ మార్టం చేయడం వల్ల తేలింది ఏంటంటే కేసీఆర్ అభ్యర్థుల వ్యతిరేకత ఉన్నా నా ముఖం చూసే ఓటేస్తారు ఎమ్మెల్యేలను చూడరన్న ఒక ధీమాతో పోవటం వల్ల ఇక్కడ ఓటమిపాలి ఎప్పుడైతే ఇక్కడ రిజల్ట్ వచ్చిందో అక్కడ జగన్ వెంటనే యాక్షన్ మొదలుపెట్టాడు ఎవరెవరైతే వ్యతిరేకత ఎదుర్కొంటారో వాళ్ళందరినీ పిలిచి మీకు టికెట్ లేవు మీరు సైడ్కి ఉండాలి నెక్స్ట్ టైం మీకు అవకాశాలు చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకంటే ప్రభావం ఏం కావాలి తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉందంటానికి జగనే సాక్ష్యం ఎవరు అక్కర్లేదు అయితే ఆంధ్ర ప్రజలకు మీద ప్రభావం లేదంటే అట్లా కూడా ఉంది వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసో లేదో వాళ్ళు రోజులో ఒక అరగంట మొబైల్ చూస్తే యూట్యూబ్ లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ వార్తలే చూస్తున్నారా మేము ఆంధ్రాలో జనంతో మాట్లాడినప్పుడు తిరిగినప్పుడు మారుమూల ప్రాంతాలకు పోయినప్పుడు మన దగ్గర వస్తే జోర్దార్ వార్తలు జబర్దస్త్ వార్తలే చూస్తున్నారు అక్కడ కూడా సో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది తెలంగాణలో ఏం జరిగింది రాజకీయ మార్పు ఎట్లా జరిగింది తెలంగాణలో ఎట్లా ప్రభుత్వాలు మారినాయి తెలంగాణలో ఏం పథకాలు వచ్చాయి ఈ అన్ని విషయాలు ఆంధ్ర ప్రజలకు కూడా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా అవగాహన ఉంది నాట్ ఓన్లీ అర్బన్ రూరల్లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ పట్ల రాజకీయాలతో ఎందుకంటే మీకు ఆంధ్రకు తెలంగాణలకు సంబంధాలు ఏం కట్టు కాలేదు ఇవాళకి కూడా అక్కడికి ఇక్కడికి రాకపోకలు అలాగే జరుగుతున్నాయి ఇక్కడ ఆస్తులు అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓటు అక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు 2 ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు ఏ రకంగా చూసుకున్న ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు మధ్య ఉండే యాక్టివ్నెస్ అనేది అది అట్లాగే కనిపిస్తుంది మనకి సో మీరు అన్నట్టుగా సీఎం జగన్ అభ్యర్థుల్ని మార్చారు తెలంగాణ ఫలితాలను బట్టి తన విధానాన్ని మార్చుకున్నారని చెప్తున్నారు అయితే ఆ అభ్యర్థులను మార్చడం వల్ల కొత్త ఇన్ఛార్జీలను పెట్టడం వల్ల ఈ యొక్క తక్కువ టైంలో ఉన్న ఎన్నికల్లో ఆయనకైనా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా దీనికి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మన ఇద్దరం ఒక పార్టీలో పనిచేస్తున్నాం మీ పనితీరు నచ్చలేదని నన్ను పెట్టారనుకోండి నన్ను జనం ఏ విధంగా చూస్తారు అంటే
ఎక్స్ అనే వ్యక్తి సరిగా పనిచేయలే కనుక వైన్ పెట్టారనా, ఒకళ్ళు ఎక్స్ని తీసేసి వైన్ పెట్టినా ప్రభుత్వం యొక్క పాలసీ పార్టీ పాలసీ అలాగే ఉంటే పెద్ద మార్పే ఉండదు అనుకున్నారు అనుకోండి, నేనైనా మీరైనా ఒకటే జనానికి. లేదు వ్యతిరేకత అంతా మీ మీదనే ఉందనుకోండి, అబౌవ్ 51% మీ క్యారెక్టర్ మీ ప్రొఫైల్ మీద సమస్య ఉందనుకోండి, నన్ను తెచ్చి పెడితే ఓకే అతనికంటే ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఇతను ఉన్న బెటర్ చేస్తాడో మా నియోజకవర్గాన్ని చూడటం తప్ప ప్రజల వద్ద ఆప్షన్ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అభ్యర్థుల మార్పు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, తను చేసిన సర్వేలో తను ఒక 5 ఆర్గనైజేషన్లతో సర్వేలు చేయించాడు. ఆ 5 ఆర్గనైజేషన్ సర్వేలలో తేలిందంటే 40 తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళందరూ మార్చే ఉద్దేశంలో ఆయన కనిపిస్తున్నది. ఆయన అందుకే బంధుత్వాలు కూడా చూడట్లేదు కదా, ఎంత దగ్గర బంధువు అయినా పిలిచి నీకు టికెట్ లేదని చెప్పగలుగుతున్నాడు. అంత నిష్కర్షగా అంత నిర్మోహమాటంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది సాహసమా, సాంప్రదాయమా, లేదంటే ప్రయోగమా, ఏం జరుగుతుంది అనేది ఆయన తీసుకున్న డెసిషన్స్ని మనం రిజల్ట్ వచ్చేంత వరకు విశ్లేషించడానికి అవకాశం లేదు ఆ విషయంలో.